నేను ఫ్యూచర్ ఎప్పుడు డిసైడ్ చేయలేదు కదా సార్. మంచి మూవీస్ చేయాలని ఉంటుంది. ఒక సొసైటీలో అంటే పాలిటిక్స్ అని చెప్పలేను కానీ సంథింగ్ పొలిటికల్ ఎంట్రీ అని అట్లా అనట్లేదు కానీ సంథింగ్ సొసైటీలో అంటే ఓన్లీ ప్రచారానికే పరిమితం అవుతున్నా. ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడన్నా డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఇది ఉందా, ఛాన్స్ ఉందా? ఉంది. అంటే ఇప్పుడే నేను అంటే రైట్గా రైట్ టైంలో అంటే అది ఎందుకు వస్తాను, దేనికోసం వచ్చాను కూడా నేను చెప్తాను. అదైతే ఉంది. అంటే ఇప్పుడు కూడా నేను చేస్తుంది ఏంటంటే నేర్చుకోవాలి. అంటే పాలిటిక్స్ అంటే 4 గోడల మధ్య ఉండి చేసేది కాదని నాకు తెలుసు. పాలిటిక్స్ అంటే ఫస్ట్ ఏంటంటే అవతల వ్యక్తి ప్రాబ్లమ్ని మనం ఓన్గా ఫీల్ అయినప్పుడే జనాల్లోకి వెళ్ళి అవన్నీ తెలుసుకోవాలి సార్. ఏదో పైన చేతులు ఊపితే దట్స్ నాట్ పాలిటిక్స్. అది నాకు తెలుసు. అంటే అది నా ఫ్యామిలీలో చూశాను. బట్ పాలిటిక్స్ సార్ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ అంటే హీరోగానే చేస్తానని మడిగొట్టుకొని కూర్చున్నా, లేదంటే అసలు ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చినా నేను రెడీ అనేది ఉందా? ఇప్పుడు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు హీరో అంటేనే ఉండేది. ఇప్పుడు హీరో విలన్ అని లేదు సార్. లైక్ నాకు విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం. అంటే ద వే అంటే ఆయన కెరీర్ని అలా మోల్చుకునే విధానం, అలా ఒక ప్రాపర్ క్యారెక్టర్స్ చాలా ఉంది చేస్తే. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒకసారి ఒక జట్కా తగిలిన తర్వాత ఆ క్యారెక్టర్ అలా వెళ్తుందా లేకపోతే మనం అనుకోవడమే ఒక చిన్న డౌట్ వస్తుంది కదా, అలా అయిపోయాను. కానీ ప్రాపర్గా క్యారెక్టర్ వస్తే ప్రాపర్ చేయాలంది. అంటే అదే అంటే టీవీకి మాత్రం లేదు, అనుకోవట్లేదు సార్. టీవీకి అంటే సీరియల్స్ మొన్న నాగబాబు గారు కలిసిన ప్రచారంలో కలిసినప్పుడు నాగబాబు గారు అంటున్నారు, మొగల్ రేకుల తర్వాత మళ్ళీ అలా రాలేదు సాగర్ టీవీకి అలా క్యారెక్టర్స్ కానీ. సీరియల్ చాలా ఉన్నాయి కదా క్యారెక్టర్స్ అంటే హిట్ అయిన. ఇప్పుడు తనే అన్నారు, నిన్ను ప్రతి ఇంట్లో ఓన్ చేసుకుంటున్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఇద్దరు మగవాళ్ళని ఇష్టపడడానికి 2 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నారు. ఒకటి రొమాంటిక్గా ఉండాలి, ఒకటి ఇంట్లో కొడుకులాగానో తమ్ముళ్ళలాగానో అన్నలాగానో ఉండాలి. ఈ రొమాంటిక్ అనేది కొన్ని రోజుల తర్వాత మారిపోతుంది. నీది 2వ టైపు, ఇంట్లో కొడుకులాగా బ్రదర్ లాగా ఒక అన్నలాగా కనబడుతుంది. అందుకే ఇన్ని రోజులు ఆ క్యారెక్టర్ సస్టైన్ అయింది. ఇప్పుడు కూడా నేను అంటే పిఠాపురంలో క్యాంపెయిన్ చేసినప్పుడు చూస్తున్నాను. సో ఎందుకు ఈ రోజు వరకే క్యారెక్టర్ బతుకుంది అంటే బికాస్ నేను ఓన్ చేసుకున్నారు. సో అలాంటప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చు అని నా ఫీలింగ్.